సహస్ర, ఏమైంది? వాటర్ బాటిల్ కొంటానని చెప్పి ఈ ఊరు వీధిలో తిరుగుతున్నావేంటి? పిన్ని, నేను లక్ష్మిని చూశాను. ఏంటి, లక్ష్మిని చూసావా? ఎక్కడ? ఇక్కడే, ఈ ఊళ్ళోనే, ఇప్పుడే. సహస్ర, లక్ష్మి గురించి ఆలోచించి నీ పుర్రెలో చెప్ప పాడైనట్టుంది. లక్ష్మి ఇక్కడెందుకుంటుంది? అయ్యో లేదు పిన్ని, నేను చూశాను. తను లక్ష్మియే. లక్ష్మికి వార్నింగ్ ఇచ్చి పంపించేసిన తర్వాత ఈ ఊరే వచ్చుంటుందంటావా? కావచ్చు, ఎవరికి తెలుసు? తన ఊరు కూడా ఇదేనేమో, ఎవరికి తెలుసు? నువ్వన్నది నిజమే అవ్వచ్చు సహస్ర, కానీ నువ్వు లక్ష్మిని క్లియర్గా చూసావా? క్లియర్ గా చూడలేదు, కానీ తన బాడీ లాంగ్వేజ్ ని బట్టి నేను చెప్పగలను, తను ఖచ్చితంగా లక్ష్మియే. సరే, రేపటి వరకు ఉంటున్నాం కదా, ఈలోపు ఎక్కడైనా కనిపిస్తుందేమో చూద్దాం. శుభమా అని పెళ్లి బట్టల షాపింగ్ కనొస్తే ఆ దరిద్ర ముఖం ఇక్కడ కూడా కనిపించింది. ఈ చీరలో మాత్రం అదిరిపోయావు. బావగారు నిన్నిలా చూస్తే జాంపండు కొరికినట్టు కొరికేస్తారు. ఏంటి ఆ పిచ్చి మాటలు? పిచ్చి మాటలో పచ్చి మాటలో పెద్దమ్మ చెప్పింది గుర్తుందిగా. ఇంకా నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే బావగారికి నువ్వెప్పుడు సుకుమారుగా కనిపించాలన్నమాట. బావగారు, ఏంటి మా కనకాన్ని తినేసేలా చూస్తున్నారు? చూపు తిప్పుకోలేకపోతున్నారా? తన అందానికి హార్ట్ మెల్ట్ అయిపోతుందా? తన్ని చూడగానే గుండె నిమిషానికి 1000 సార్లు కొట్టుకోవడం మొదలుపెట్టిందా? ఆ పోతాంలేవమ్మా, మీ మొగుడు పెళ్ళాల మధ్య నేనెందుకు? లక్ష్మి, రాణి కొంచెం ఓవర్గా చెప్పింది కానీ బట్ నిజంగా ఈ చీరలో చాలా బాగుంది. థ్యాంక్స్ బిహారీ గారు. బిహారీ గారు, మా వాళ్ళు మిమ్మల్ని ఆచారాలు వ్యవహారాలు అంటూ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు కదా. ఇప్పుడు కూడా గుళ్ళో కార్తీక దీపాల వంకతో మీ టైం వేస్ట్ చేస్తున్నారు కదా. మీకు ఇష్టం లేకపోతే మానేద్దాం. కనక మహాలక్ష్మి, అరే ఇక్కడికి వచ్చిందే మీ అమ్మా నాన్నని సంతోషపెట్టాలని. కనీసం వాళ్ళు అడిగే చిన్న చిన్న కోరికలు కూడా మనం తీర్చకపోతే ఎలా చెప్పు? అసలేముంది, ఈ ఒక్కరోజు ఇక్కడ గడిపేసి వాళ్ళు అడిగినట్టు కోనేట్లో దీపాలు వదిలేసి వెళ్ళిపోదాం, సరేనా? సరే విహారీ గారు. ఏంటలా చూస్తున్నారు? నాకు నిన్ను నీ కుటుంబాన్ని చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది కనక మహాలక్ష్మి. ఎందుకు విహారీ గారు? నీకు మీ వాళ్ళకి ఎదుటి వాళ్ళని ప్రేమించడం తప్ప వాళ్ళని బాధ పెట్టడం తెలీదు. నేను కూడా నా స్వార్థం కోసం, నా బిజినెస్ కోసం ఎవరో ఒకరిని ఎక్కడో ఒక చోట బాధ పెడుతూనే ఉంటాను, వాళ్ళని కష్టపెడుతూనే ఉంటాను. కానీ మీరు మీ శత్రువు కూడా అన్యాయం చేయకూడదు అనుకుంటారు. అంత మంచి మనసులు మీరు తెలుసా? అలాంటి మంచి మనిషివైన నీకు ఏదో ఒక చిన్న పొరపాటు వల్ల కీడు జరగడం నాకు ఇష్టం లేదు. నీ జీవితం ఎందుకు పనికిరాందిగా మిగిలిపోవడం నేను చూడాలనుకోవట్లేదు. నీకు ఒక మంచి జీవితం ఇవ్వాలి కనుక చూడు కనుక మహాలక్ష్మి. చూడండి విహారీ గారు, అందరి గురించి నాకు తెలీదు. నాకు మాత్రం ఒకసారి నా జీవితంలోకి వచ్చి వెళ్ళిపోయినా ఈ పెళ్లి అనే మజిలీ మరోసారి నా జీవితంలోకి రానివ్వను. తప్పు జరిగిందో ఒప్పు జరిగిందో, లేక ఆ భగవంతుడి లీల వల్లే జరిగిందో నాకు తెలియదు.
నా మెళ్ళో ఒక్కసారి తాళి పడిపోయింది. మీతో 7 అడుగులు వేయడం జరిగిపోయింది. దాన్ని అడ్డం పెట్టుకుని మీ జీవితంలోకి రాలేను. అలా అని కనక మహాలక్ష్మి, నువ్వు అలా అనుకో. నీ జీవితం గురించి నువ్వు ఆలోచించవా? ఆలోచించడానికి సిద్ధమైపోయినట్టే కదా. ఇక బయలుదేరదామా? సరే మావయ్య. ఆ, ఏంటి ఇద్దరు ఏదో ముభావంగా ఉన్నట్టున్నారు? అయ్యో మావయ్య, అలాంటిదేం లేదు మావయ్య.